నమస్తే, మీ పేరండి? వెంకటేశ్వరరావు సత్యచెట్టి. వెంకటేశ్వర స్వామి. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. ఏ విధంగా బాగుందంటారండి? ఏ విధంగా బాగున్నదంటే ఇంతకు ముందు మీద అంటే పథకాలు అంటే తక్కువైనాయి కానీ పరిపాలన బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉందంటారు. మరి ఇస్తానన్న 6 పథకాలు ఏమైనా వస్తున్నాయంటారా? ఇంకా పెట్టలేదే, పెడతారంట. మరి గ్యాస్ సిలిండర్ అన్నారు కదండి, అదే వచ్చింది, అది గ్యాస్ సిలిండర్ వచ్చింది. వచ్చింది. మరి ఇంకేం వస్తున్నాయి, ఇంకేమైనా వస్తున్నాయండి పెన్షన్ కానీ? పెన్షన్లు మామూలుగా 3,000 4,000 అయింది. వికలాంగులకి ఏమో 6,000 అయింది. ఓకే. ఆయన సిలిండర్ అయితే వస్తుంది. వస్తున్నాయి. మరి ఫ్రీగా ఇసుక ఇస్తానన్నారు కదా, ఇసుక ఏమైనా వస్తుందంటారా? అది మామూలుగా మనం డబ్బులు కట్టేస్తే బ్యాంకులో పడుతున్నాం మన పేర. మన పేర డబ్బులు కడితే వచ్చేస్తుంది. వచ్చారు. ఇదేంటి ఇసుక 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 సంగతి మనకు తెలియదు. ఊరికనే ఇస్తున్నారు అంటున్నారు, మరి ఆ సంగతి నాకు తెలియదు. అది మరి మధ్య రేట్లు తగ్గిస్తానని ఏమైనా తగ్గించారంటారా? మధ్య రేట్లు తగ్గినాయి కదా, మరి మధ్య రేట్లు ఎక్కడ తగ్గలేదు, అయ్యే రేట్లు అందిస్తున్నారు. అవే తగ్గినాయి. తగ్గినాయి, ఎంతో కొంత తగ్గినాయి, అందుబాటులోకి వచ్చినాయా? అందుబాటులోకి వచ్చినాయి. మరి గతంలో ఎలా ఉండేవి పథకాలు కానీ, పరిపాలన విధానం కానీ? గతంలో అంటే బాగుంది. మరి ఏ విధంగా అంటే ఏ అనుభవం అయినా అనుభవం లేని ఆయన అది సంగతి. అంటే ఎలా చేశాడు అనుభవం లేని ఆయన? అనుభవం అయిన అంటే అందరి మాట ఈయన యాక్ట్ చేసేవాడు ఆయన. ఈయన ఏంటంటే అనపసారి సొంతంగా నిర్ణయం తీసుకుని పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన కొనసాగిస్తున్నారు. కొనసాగింది. మరి పథకాలు ఏమైనా వచ్చినాయి గతంలో మీకు? గతంలో పథకాలు నాకేమీ లేవు. అంటే భూమి గట్ట ఏమి లేదు. మామూలు పెన్షన్ ఒకటి వస్తుంది. ఏంటంటే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాను నేను. దాని గురించి ఏమన్నా పెడతారా అంటే పెడతాలేదు దానికి. అది సంగతి. చంద్రబాబు నాయుడు వచ్చాక చేసుకోవడానికి పనులు ఉండలేదు, జగన్ ఉన్నప్పుడు అయితే పనులు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి అన్నారు కదా. అబ్బే అవన్నీ మామూలే, పనులన్నీ మామూలే. పనులన్నీ మామూలుగానే ఉన్నాయి. పనులన్నీ మామూలుగా ఉన్నాయి. మామూలుగా. మరి సరుకుల రేట్లు తగ్గిస్తానని, నిత్యావసర సరుకుల రేట్లు చంద్రబాబు నాయుడు ఎంత తగ్గించి? ఎంత కొంత తగ్గినాయి కదా, మరి ఎంత కొంత తగ్గినాయి. తగ్గినాయి. మరి తగ్గలేదు, అయ్యే రేట్లు కొనసాగుతాయి. అలాగే అంటారా? తగ్గినాయి. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడంటే గెలిచాక? ఆయన్ని స్పీడ్లోకి రాలేదు కదా, స్పీడ్లోకి రాలేదు. ఆయన ఏదో పదవి ఇచ్చాడు, ఆయన స్పీడ్లో ఏమీ లేదు. ఇప్పటివరకు అయితే బాగానే ఉందంటారు. బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.